వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 16వ అధ్యాయంలో ఉన్నాం. ఈ వంతి మాఘవులు పృథు చక్రవర్తిని స్తోత్రం చేశారు. వాళ్ళు ఏమంటారో విందాం. మైత్రేయ ఉవాచ ఇతి బ్రువాణం నృపతిం గాయకా మునిచోదితాః తుష్టువుస్తుష్ట మనసస్తద్వాగమృత సేవయా. మైత్రేయుడు అన్నాడు, విదురా, పృథు మహారాజు సందర్భోచితంగా పలికిన అమృతతుల్యములకు వచనములకు వందిమాగధులు ఎంతో సంతోషించారు. తరువాత వారు మునీశ్వరుల ప్రేరణతో ఆ ప్రభువును ఇలా కొనియాడసాగారు. నాలం వయం తే మహిమానువర్ణనేయో దేవవర్యోవతారమాయయా వేనాంగజాతస్య చ పౌరుషాని తే వాచస్పతీనాపి బభ్రమూర్ధియః. ఓ మహారాజా, సాక్షాత్తు దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడు నువ్వు నీ సంకల్ప ప్రభావమున వేన మహారాజు యొక్క అంగముల నుండి అవతరించావు. నిరుపమానములైన నీ బల పరాక్రమములను సంపూర్ణంగా వర్ణించుటకు బ్రహ్మాది దేవతల బుద్ధులు కూడా భ్రమకు లోనవుతూ ఉంటాయి. అట్టి నీ వైభవములను వర్ణించుటకు సామాన్యులమైన మాకు ఎలా సాధ్యం అన్నారు. అథాప్యుదారస్రవసః పృథోర్హరేః కళావతారస్య కథామృతాదృతాః యథోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి. ఏష ధర్మభృతాం శ్రేష్ఠో లోకం ధర్మేనువర్తయన్ గోప్తా చ ధర్మసేతూనాం శాస్తా తత్పరిపంథినాం. ఏష వై లోకపాలానాం బిభత్యేకస్తనౌతనూః కాలే కాలే యథాభాగం లోకయోరుభయోర్హితం వసుకాల ఉపాదత్తే కాలే చాయం విముంచతి. సమస్సర్వేషు భూతేషు ప్రతపన్ సూర్యవద్విభుః తిదిక్షచ్చక్రమం వైన్యః ఉపర్యాక్రమతామపి. భూతానాం కరుణః శశ్వతాప్తానాం క్షితివృత్తిమాన్. అయినప్పటికీ ప్రభు, నీ కథామృతమును ఆస్వాదించుటయందు మునీశ్వరులకు గల ఆదరాభిమానాలు అపారములు. వారి వలన మేము మిగుల ప్రేరణ పొందాము. శ్రీహరి యొక్క అంశావతారమైన నీ కీర్తి అత్యంత మహిమాన్వితము. అద్భుతములైన నీ లీలలను గూర్చి మహర్షుల ఉపదేశములను అనుసరించి వాటి మహత్వమును విశదీకరిస్తాము. మేము మునులు మాకు ఇలా ఉపదేశించారు. ఈ పృథు మహారాజు ధర్మాత్ములలో అగ్రగణ్యుడు. ఈ ప్రభువు ఈ లోకమున ధర్మమును ప్రవర్తిల్లజేయును. వర్ణాశ్రమాది ధర్మములకు ఆటంకములను కలిగించిన వారిని శిక్షించును. ఈయన ఆచరణపూర్వకముగా ధర్మ మర్యాదలను పరిరక్షించును. ఈ మహారాజు తనలో లోకపాలురనందరినీ తాను ఒక్కడే నిశ్చయంగా ధరిస్తాడు. ఇట్లు ఆ మహారాజు ఒక్కడే ఆయా ఋతువులలో ప్రజల యొక్క అభ్యుదయమునకు తగినట్లుగా పాటుపడును. యజ్ఞయాగాదులను తాను స్వయముగా ఆచరిస్తూ ప్రజలచే ఆచరింపజేయుచు వారికి స్వర్గలోక ప్రాప్తికి దోహదమనర్చును. అలాగే ఈ లోకమునందు వర్ష వ్యవస్థ చక్కబరచి
రాజ్యమును సస్యశ్యామలముగా తీర్చిదిద్ది రాజ్యమును పాలించుచు ప్రజల సుఖశాంతులను వర్ధిల్లజేయును. సూర్యుడు 8 మాసముల కాలము సముద్ర జలములను తన కిరణముల ద్వారా ఆకర్షించి వర్షాకాలమున వానలతో భూమిని పాడి పంటలతో వర్ధిల్లజేయును. అలాగే ఈ మహారాజు ప్రజల నుండి పన్నుల రూపమున ధనమును సేకరించి దానిని ప్రజల అభ్యుదయం కొరకే వినియోగించును. ఆ విధంగా ఈ ప్రభువు సకల ప్రాణుల ఎడ సమదృష్టి కలిగి ఉంటాడు. ఈ పృథు మహారాజు మిగుల దయాళువు. ఆ మహారాజు తన ఎడల అపరాధమునర్చిన వారిని కూడా సకల ప్రాణుల పాదఘట్టనములను భూమి సహించున్నట్లు క్షమాపణ బుద్ధితో సహిస్తాడు. దేవే వర్షత్యసౌ దేవో నరదేవ వపోర్హరి కృక్ష ప్రాణా ప్రజా హ్యేషః రక్షిష్యత్యజ్ఞసేంద్రవత్ ఆప్యాయయత్యసౌ లోకం వదనామృతమూర్తినా సానురాగావలోకేన విశదస్మితచారుణ. ఎప్పుడైనను వర్షాభావం ఏర్పడి ప్రజలు ఇక్కట్ల పాలైనప్పుడు లోకపాలుర లక్షణములతో ఒప్పిడి ఈ మహారాజు శ్రీహరి అంశ సంభూతుడు గనుక పర్జన్యుని వలె జల వ్యవస్థను చక్కబరచి ప్రజా సంక్షేమమునకు అండగా నిలుచును. ఇతడు నిరంతరము అమృత కిరణుని వలె తన వదనమున ప్రసన్నతను ప్రసరింపజేయచు ప్రజలకు ఆహ్లాదమును కలిగిస్తూ ఉంటాడు. అనురాగమును కుమ్మరిస్తూ ఉంటాడు. దరహాసముతో ఆత్మీయతను పంచిచ్చుచుండును. ఆ విధముగా ఈ మహాత్ముడు ప్రజలకు పరమాప్తుడగును. అవ్యక్తవర్ష్మైష నిగూఢ కార్యో గంభీర వేధా ఉపగుప్త విత్త అనంత మాహాత్మ్య గుణైకధామా పృథు ప్రచేతా ఇవ సంవృతాత్మా దురాసదో దుర్విషః ఆసన్నోపి విదూరవతు నైవాభిభవితుం శక్యో వేనారణ్యుత్థితో నలః అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణైః ఉదాసీనైవాధ్యక్షో వాయురాత్మేవ దేహినాం నాదండ్యం దండయత్యేష సుతమాత్మద్విషామపి దండయత్యాత్మజమపి దండ్యం ధర్మపథే స్థితః. ఈ పృథు మహారాజు వరుణదేవుని వలె మహిమాన్వితుడు. ఇతని సంకల్పములు ఎవరికి నీకు తెలియవు. ఈయన కార్యములు పూర్తి జగు వరకు ఎవరికి నీ బోధపడవు. ఆ కార్య విధానములు కూడా గంభీరములు. రాజ్య సంపదలు గుప్తములు, అవి చెక్కు చెదరనివి. ఈయన మాహాత్మ్యములు అనంతములు. ఇతడు సకల సద్గుణములకు నెలవు. వరుణుని వలె ఈయన సకల ఐశ్వర్యములు మిక్కిలి గోప్యముగా ఉంటాయి. పృథు మహారాజు భావగంభీరుడు. ఎంత ఆలోచించినను ఊహ కందనివాడు. అతడు ఒక అచ్చమైన రాజనీతిజ్ఞుడు. అనగా అతనికి ఎంత సన్నిహితముగా ఉన్నవారైనప్పటికీ అతని లోతులు అంతుపట్టక సతమతమవుతూ ఉంటారు. వేనరూపి అరణ్యము నుండి పుట్టిన అగ్ని వల్లే ఇతడు గొప్పనైన తేజశాలి. శత్రువులు ఎంతటి వారైనను ఇతడు జయింప శక్యము గానివాడు. సకల ప్రాణుల లోపల ప్రాణరూపముగు సూత్రాత్మ శరీరము యొక్క బాహ్యముగా అంతర్గతముగా జరుగుచుండు సమస్త చేష్టలను నిర్వికారముగా కేవలము సాక్షి చూస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ మహారాజు ప్రజలు ప్రత్యక్షముగా పరోక్షముగా చేయు పనులను గూఢచారుల ద్వారా గమనిస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో ప్రజలు తనను నిందించినట్లు స్తుతించినట్లు తెలిసినను అందుకు తాను కేవలం సాక్షిగా ఉంటూ రాజకార్యములను నిర్వహిస్తూ ఉంటాడు. పృథు మహారాజు పూర్తిగా ధర్మనిరతుడు. అపరాధమునర్చినవాడు తన కొడుకే అయినను దండించి తీరుతాడు. నేరము చేయనివాడు తన శత్రుకుమారునైనను దండింపడు. అస్యా ప్రతిహతం చక్రం పృథో రామానసాచలతలాత్ వర్తతే భగవానర్కో యావత్తపతిగోగణైః రంజయిష్యతి యల్లోకమయమాత్మవిచేష్టితైః అథాముమాహు రాజానం మనోరంజనకైః ప్రజాః దృఢవ్రతః సత్యసంధో బ్రహ్మణ్యో వృద్ధసేవకః శరణ్యः సర్వభూతానాం మానదో దీనవత్సలః మాతృభక్తిః పరస్త్రీషు పత్న్యామర్థైవాత్మనః ప్రజాసు పితృవత్స్నిగ్ధః కింకరో బ్రహ్మవాదినాం దేహినామాత్మవత్ప్రేష్టః సుహృదాం నందివర్ధనః ముక్తసంగప్రసంగోయం దండపాణిరసాధుషు అయం తు సాక్షాత్ భగవాన్ శ్రీధీశః కూటస్థ ఆత్మా కలయావతీర్ణః యస్మిన్న విద్యారజితం నిరర్ధకం పశ్యంతి నానాత్వమపి ప్రతీతం అయం భువో మండలమోదయాద్రేః గోప్తైకవీరో నరదేవనాథః ఆస్థాయ జైత్రం రథమాత్తచాపః పర్యస్యతే దక్షిణతో యథార్కః
అస్మై నృపాలాః కిల తత్ర తత్ర బలిం హరిష్యంతి సలోకపాలాః మన్స్యం తయేషాం శ్రియ ఆదిరాజం చక్రాయుధం తద్యశ ఉద్ధరం త్యః. ఇంకా ఏం చెప్తారు అంటే, ఈయన పాలన అప్రతిహతమైనది. ఇది మానసాచలము వరకు కిరణములు ప్రసరించి భూతలము అంతయు నిరాటంకంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ ప్రభువు తన ధర్మ పరిపాలన ద్వారా ప్రజలను సుఖశాంతులతో వర్ధిల్లజేస్తూ ఉంటాడు. అందువలన జనులెల్లరూ ప్రజారంజకమైన ఈయన పాలనకు ఆనందిస్తూ మహారాజు అనగా ఇతడే అని ఈయనను శ్లాఘిస్తూ ఉంటారు. ఈ మహారాజు సంకల్పము దృఢమైనది. ఇతడు సత్యసంధుడు, బ్రాహ్మణుల యందు భక్తి తత్పరుడు, పెద్దలను సేవిస్తూ ఉంటాడు, శరణాగత వత్సరుడు, సకల ప్రాణులను గౌరవించువాడు, దీనుల ఎడ దయగలిగి ఉంటాడు, పరస్త్రీల ఎడ మాతృభావముతో మసలుకొనుచుండును, భార్యను తన శరీరంలో సగభాగంగా ఆదరిస్తూ ఉంటాడు, ప్రజల దోషముల యందు ఉపేక్ష చూపుచూ వారిని తన కన్న బిడ్డల వలె ఆదరిస్తూ ఉంటాడు, వేదవేత్తల విషయమున సేవకుని వలె ప్రవర్తిస్తూ ఉంటాడు, సమస్త ప్రాణులను తన వలె చూచుకొనుచుండును, మిత్రులను నిరంతరము ఆనందింపజేయును, విరాగుల ఎడ ఈయనకు గల గౌరవం అపారమైనది, ఇతడు దుష్టుల పాలిట యముడు అంటే చండశాసనుడు. ఈ పృథు మహారాజు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశతో అవతరించాడు. ఇతడు త్రిలోకములకును ప్రభువు, నిర్వికారుడు, సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడై విరాజిల్లుచున్నవాడు. ఇతనిలో ప్రతీతమగుచున్న ఈ నానాత్వము అజ్ఞాన కల్పితమనియు నిరర్ధకమనియు భావిస్తూ అదంతయు భగవల్లీలగా జ్ఞానులు దర్శిస్తారు. కానీ అజ్ఞానులు మాత్రము నానాత్వమునే భావిస్తారు. ఏకక్షత్రాధిపతి అయిన ఈ పృథుమహారాజు సాటిలేని వీరుడు, ఉదయాద్రి వరకు గల సమస్త భూమండలమును రక్షించువాడు, అజేయమైన తన రథముపై ఎక్కి ధనుర్ధారి అయి సూర్యుని వలె ప్రదక్షిణపూర్వకంగా పర్యటిస్తూ ఉంటాడు. అట్లు భూతలమున సంచరించు సమయమున అక్కడక్కడ నృపాలురు, లోకపాలురు ఈయనకు కానుకలను సమర్పిస్తారు. వారి యొక్క పత్నులు ఈయనను ఆదిదేవుడైన శ్రీ మహావిష్ణువుగా భావించి ఈ ప్రభువు యొక్క గుణ వైభవములను యశస్సును కీర్తిస్తారు. అయం మహీం గాం దుదుహేధిరాజః ప్రజాపతిర్వృత్తికరః ప్రజానాం యో లీలయాద్రీన్ స్వశరాసకోట్యా భిందన్ సమాం గామకరోత్యధేంద్రః విస్ఫూర్జయన్నాజగవం ధనుస్వయం యదాచరక్ష్మామవిషక్ష్యమాజౌ తదా నిరిల్యుర్దిశి దిశ్యసంతో లాంగూలముద్యమ్య యథా మృగేంద్రః. ఈ రాజాధిరాజు ప్రజల జీవన నిర్వహణకై గోరూపధారిణియగు భూమి నుండి సకల సంపదలను పితుకుతాడు. ఇతడు తన వింటి కొనతో ఇంద్రుని వలె పర్వతములను అవలీలగా ఛేదించి పృథ్విని సమతలంగా ఉనర్చును. రణరంగమునందు ఈయన తేజస్సు ముందు శత్రువులు ఎంతటి బలశాలులైనను నిలువజాలరు. మృగరాజు అరణ్యమున తోకను పైకెత్తి అటునిటు సంచరించున్నప్పుడు ఇతర మృగములు భయముతో పారిపోయినట్లు ఈ పృథుమహారాజు అజగవము అను తన ధనస్సును పైకెత్తి ఓ టంకారం ఉనర్చుచూ భూతలమును సంచరించున్నప్పుడు దుష్టులు కంటికి కూడా కనిపించకుండా పోతారు. ఏషోశ్వమేధాన్ శతమాచహార సరస్వతీ ప్రాదుర్భావ్యత్ర అహారశీత్యస్య హయం పురందరః శతక్రతుశ్చరమే వర్తమానే ఈశస్వసత్మోపవనే సమేత్య సనత్కుమారం భగవంతమేకం నారాధ్య భక్త్యా లభతామలం తజ్ఞానం యతో బ్రహ్మపరం విదంతి తత్ర తత్ర గిరిస్తాస్తాః ఇతి విశ్రుత విక్రమః శ్రోష్యత్యాత్మాశ్రితాగాథాః పృథుః పృథుపరాక్రమః దిశో విజిత్య ప్రతిరుద్ధ చక్రః స్వతేజసోత్పాటితలోకశల్యః సురాసురేంద్రైరుపగీయమాన మహానుభావో భవితా పతిర్భువః. ఈ మహారాజు సరస్వతీ నది ఆవిర్భవించిన ప్రదేశమున 100 అశ్వమేధయాగములను ఆచరిస్తాడు. ఈ ప్రభువు 100వ అశ్వమేధయాగమును చేయునప్పుడు ఆ యజ్ఞాంత సమయమున ఇంద్రుడు యజ్ఞాశ్వమును అపహరించుకొని పోతాడు. ఒకానొకప్పుడు ఈ పృథుమహారాజు తన ప్రాసాదమునకు సమీపమున గల ఉద్యానవనమునందు అతడికి ఒంటరిగా తెంచిన పూజ్యుడకు సనత్కుమార మహర్షిని కలుసుకుంటాడు. అప్పుడు ఇతడు ఆ మునిని భక్తిపూర్వకంగా ఆరాధించి ఆ మహాత్ముని నుండి నిర్మలమైన బ్రహ్మజ్ఞానమును పొందుతాడు. ఈ జ్ఞానమును పొందిన వారు బ్రహ్మీభూతులవుతారు. ఈ పృథుమహారాజు యొక్క పరాక్రమ వైభవములు లోకవిఖ్యాతములవుతాయి. ఈతడు రాజ్యమును సంచరించున్నప్పుడు ఈయన యొక్క నిరుపమాన బల పరాక్రములను గూర్చి జనులు అక్కడక్కడ కథలుగా కీర్తించుచుండగా ఇతడు స్వయంగా వింటాడు. మహాత్ముడైన ఈ పృథువు సాటిలేని తన పరాక్రమముచే లోకకంటకులైన దుష్టులను రూపుమాపుతాడు. సకల దిశలయందును ఈయన శాసనమునకు తిరుగు ఉండదు. ఈ చక్రవర్తి కీర్తి ప్రతిష్టలను ప్రముఖులైన సురులు అసురులు సైతము ఎలుగెత్తి చాటుతారు. భవిష్యత్తులో ఈ మహానుభావుడు సమస్త భూమండలమునకును
చక్రవర్తి కాగలడు అని చెప్తారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే షోడశోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.